స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం ప్రవాహం విరివిగా ఉంటుంది. అయితే సూర్యాపేట జిల్లా రామన్నగూడెంకు చెందిన ఓ వ్యక్తి అభ్యర్థులకు షాక్ ఇచ్చాడు. వాల్ డోర్ పోస్టర్స్ అంటించరాదని, తాము డబ్బులు తీసుకొని ఓటు వేయమని ఇంటి గోడపై వార్నింగ్ తో వాల్ రైటింగ్ చేయించాడు. ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరిస్తూ వేసిన వాల్ రైటింగ్ చర్చనీయాంశంగా మారింది. ఓటు అమ్ముకున్నందుకు అభివృద్ధి గురించి అడిగే హక్కు మనకు లేకుండా పోతుందని ఇంటి యజమాని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి అయినా గ్రామ మారి ఎవరం కూడా డబ్బులు మద్యం తీసుకోకుండా ఓట్లు వేసి కార్యకర్తను గెలిపించుకుంటే రేపు ఏమన్నా మనం పని అడగగలం, మన తప్పు మనకి ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పగలదానికి ఇబ్బంది ఉంటుంది. దాని కొరకనే అందరూ మంచిగా ఉండాలి, అందరూ డబ్బులు లేకుంటే వేయాలి, మంచిగా గెలిపించాలి, ఒకటి ఏమైనా పని చేయాలని అడగాలని మేము కోరుకొని వేయించుకున్నాం. ఏంటంటే మేము ఒకళ్ళు తీసుకోకుండా డబ్బులు తీసుకోకుండా అందరూ ఆ మీద వేయాలి, అందరం ఒకటే కలిసి మంచిగా ఉండి వేయాలి. మా చూసి ఇంకోళ్ళన్నా నేర్చుకోవాలి, ఇంకోళ్ళన్నా కూడా బుద్ధి ఉండి డబ్బు తీసుకోకుండా తినకుండా తాకుండా గెలిపించాలి. దానికోసం మేము పెట్టుకున్నాం. అంటే ఇక్కడికి గెలిచలేక ఓడిపోతే మాటలంటే కూడా మేము ఇట్లా చేయాలి, అందరం కలిసి మంచిగా గుండి చేయాలి, ఒకరిని బాగు చేయాలి, ఒకరిని గెలిపించాలి, చేయాలని మేము బుద్ధి పెట్టించి మేము చేయించినాం.